మంచిది. దేవుని వాక్యం విందాం. సో దేవుని వాక్యం వినడానికి ముందు దయచేసి మీ అందరికీ మనవి చేయడం ఏంటంటే, సెల్ ఫోన్ ఉన్న వాళ్ళు దయచేసి మ్యూట్లో పెట్టుకోవాలి. మీ పిల్లలు జాగ్రత్తగా పెట్టుకోవాలి ప్లీజ్. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఐ లవ్ చిల్డ్రన్, నేను పిల్లల్ని ప్రేమిస్తాను. ఎందుకు చెప్తున్నానంటే, ఒక వాక్యం చెప్పాలంటే నేను వారమంతా ప్రిపేర్ కావాలి, భారంగా ప్రార్థన చేయాలి, దేవుని అడగాలి, మీ మనసులో స్టడీ చేయాలి, మీ కుటుంబాలు స్టడీ చేయాలి. అన్ని స్టడీ చేసి నేను దేవుని అడుగుతాను, ప్రభువా ఈ వారం ఏ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడుతున్నావు ప్రభువా అని కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తాను. నేను అంత భారం ఉంటుంది. ఏదో అలా తప్పగా చిన్న వాక్యం తీసుకొని చెప్పడం ధర్మత కాదు. దేవునికి నేను లెక్క చెప్పాలి, నాతో పాటు మీరందరూ కూడా లెక్క చెప్పవలసింది. యోబు గురించి చాలామంది ప్రసంగాలు చేస్తారు. యోబు గురించి పూర్తిగా అర్థం చేసుకోకుండా ప్రసంగాలు చేస్తారు కొంతమంది. యోబు లాంటి శ్రమలు ఎవరు పొందలేరు. నేను చెప్తున్నాను, పొందలేరు. ఇవన్నీ నేను కూడా అంతే. కానీ దేవుని వాక్యం ఎవరు చెప్పినప్పటికీ కూడా 50% పాటించాలి. 50%, 100% ఎవరు పాటించారండి? ఎవరు పాటించారు? దేవుని వాక్యం కనీసం 75% వాక్యం చెప్పేవాళ్ళు, లీడింగ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే 80%, 70% పాటించాలి. యోబు గురించి నేను వాక్యాలు చాలా ప్రసంగాలు చేశాను. ఏమని ప్రార్థన చేశానంటే, ప్రభువా నేను యోబు గురించి దేవుని వాక్యం చెప్పడం నేను యోగ్యుడనా? నేను సరిపోతానా ఆయన గురించి వాక్యం చెప్పడానికి? అంటే చాలామంది ఏం చేస్తారంటే, దేవుని వాక్యం చెబుతూ వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడతారు. ఆయన ఇలా చేస్తాడు. వాళ్ళ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అది మనం గమనించాలండి. ఎవరు వాక్యం చెప్పినా, ఎవరు లీడింగ్లో ఉన్నారు, విశ్వాసి పాస్టర్ ఎవరైనా కానివ్వండి, 50% మనం చూపించాలి మన స్పిరిచువాలిటీ. ఇప్పుడు నేను చెప్తాను, నేను వాక్యం చెప్పడానికి ముందు అందరు ఎగ్జాక్ట్లీ 10:30కి రావాలా దేవుని మందిరానికి అని నేను చెప్తాను. నేను ఓకే, మీరు అందరు వచ్చిన తర్వాత నేను 11 o'clock వస్తే మీరు అందరు ఏమంటారమ్మా? మీరందరూ వచ్చిన తర్వాత నేను 11కి వస్తే ఏమంటారు? మీరు అందరు కూడా ఏమన్నా 10:30 అని 11 o'clock వస్తున్నా? చూసారండి, చెప్పేవాళ్ళు కరెక్ట్ ఉండాలండి. మీకు తెలుసా, యోబు గురించి అందరూ కూడా చాలా చక్కగా ప్రసంగాలు చేస్తారు. నేను కూడా చేశాను. కానీ యోబు ఒక్క మాట చెప్పినందున నా హృదయం చలించిపోయింది, నా హృదయంలో బాధ కలిగింది. యోబు చెప్పిన ఒక్క మాట నా హృదయంలో క్వశ్చన్ తల ఎత్తింది. నా హృదయంలో నిరాశ వచ్చేసింది, వేదన వచ్చేసింది, దుఃఖం వచ్చేసింది. ఎందుకు యోబు ఈ విధంగా అనాలి? ఎందుకు యోబు ఆ విధంగా ఎందుకు అన్నాడు? చూడండి, ఆ మాట చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. చదవండి దయచేసి నాతో పాటు. యోబు గ్రంథం 40వ అధ్యాయము అందరం చదవడం దయచేసి. 4వ వచనం గట్టిగా. చిత్తగించుము ఏమ్మా, 70 మంది ఉన్నారు. ఓ మై గాడ్, ఏం 70 మంది ఉన్నారు, ముగ్గురు అంటున్నారు. ఏందమ్మా ఇది? అదా స్పిరిట్ అంటే, అదా ఆత్మ అంటే. కమాన్ చదువుదాం గట్టిగా, చదవండి. ఇంకా 5వ వచనం. చాలమ్మా, చూసారా అండి, యోబు దేవునితో మాట్లాడుతున్నాడు. యేసయ్యా, నేను నీచుడను, నేను నీకేమని పచ్చుతురం ఇయ్యాలి? ఒకసారి మాట్లాడినా నోటి మీద ఏలేసుకుంటా, రెండవసారి మాట్లాడినా ఇక నా పెదవు నేను ఎత్తను. చిత్తగించుము, నేను నీచుడను, నేను పాపాత్ముడను,
నేను ద్రోహిని కదమ్మా. అరే యోబు ఇలా అనొచ్చా? యోబు ఇలా అనొచ్చా చెప్పండి? ఈ విధముగా యోబు అనడానికి కారణాలు చెప్తారు ఈరోజు నేను. ఎందుకు యోబు అన్నాడు ఆ మాట పలకడానికి యోబు వెనుక ఉన్న కారణాలు ఏంటివి? నేను నీచుడను, దౌర్భాగ్యుడను, నేను పాపిని, నేను దుష్టుడను అని చెప్పడానికి ఏ ఏ విషయాలు యోబు గారిని ప్రభావితం చేశాయి? నేను షాక్ అయ్యానండి ఆ మాట చెప్తే, షాక్ అయ్యాను. అలా ఎవరు చెప్పొచ్చు అంటే పౌలు ప్రార్థన చేస్తూ నేను పాపులలో ప్రధాన పాపిని, ఆయన సరిపోతుంది. ఇంతకుముందు పాపి కాబట్టి సరిపోతుంది ఆయన. తర్వాత ఇంకొక వ్యక్తి ఏం చెప్పిందంటే, దావీదు పాపం చేసిన తర్వాత నేను నీ దృష్టికి వ్యతిరేకముగా ఏం చేశాను? పాపము చేశాను, నేను నీచుడను, నేను పాపాత్ముడను అని దావీదు ప్రార్థన చేస్తాడు. అది సరిపోతుంది. కానీ ఎవరు సరిపోదు? ఆ యోబుకు సరిపోదు. ఎందుకు యోబు నేను నీచుడను ఎందుకన్నాడు? నేను చెప్పాను, కొన్ని మాటలు చెప్తాను. నేను యోబు గ్రంథం 1:1 ప్రకారము చదువుతాము. దేవుని యందు భయభక్తి కలిగి నీతిమంతునిగా ఉండి చెడుతనమును విసర్జించి నీతి న్యాయములు అనుసరించి నడుచుకున్నాడు యోబు. అంతే కదండి. ఆ తర్వాత యోబు 1:5 ప్రకారము యోబు కుమార్తెలు పాపము చేసి దేవునికి విరోధముగా పాపము చేస్తారేమో అని అరుణోదయమున లేచి దేవునికి ఏమనిపించాడమ్మా? బలులు అర్పించాడు, ఆరాధన చేశాడు. ఆ తర్వాత యోబు 1:8 ప్రకారం, అందరూ బైబిల్ చూస్తారు, నన్ను చూడండి. 1:8 ప్రకారము దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నా సేవకుడైన యోబును గూర్చి నీవు ఆలోచన చేశావా? అతడు నీతిమంతుడు, అతడు న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు అని చెబుతూ ఉంటే ఈ సాతాను ఏం చెప్పాడంటే, నువ్వు అతని చుట్టూ కమన్ రైట్. దాని యోబు 1:21 ప్రకారము యోబుకు శ్రమలు కలిగిన తర్వాత, ఇబ్బందులు కలిగిన తర్వాత, సాతానా చూసావా, నువ్వు ఇంతగా యోబును శ్రమ పెట్టినప్పటికీ అతడు ఇంకనూ, తొందరగా చెప్పండి, యథార్థతను విడిచిపెట్టలేదు. చూసారండి. ఆ తర్వాత యోబు గ్రంథం ఇంకా అలా 1:22 మనం చదివితే నన్ను గమనించండి. యోబు ఏం చేశాడంటే, నేను దిగంబరిగా ఉంటేనే, నేను దిగంబరిగా వెళ్ళేదను, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక అని పురుషాలు పెట్టి, దేవుడు నాకు అన్యాయం చేయలేదు, మళ్ళా పురుషాలు పెట్టి యోబు తన నోటి ద్వారా ఏ పాపము కూడా అర్థమవుతుందా? ఇన్ని మాటలు చెప్పిన యోబు 1వ అధ్యాయములో ఇంత యథార్థముగా ఉన్న యోబు, ఇంత దేవుడు ప్రశంసించిన దేవుడు యోబు గారిని ప్రశంసించాడు. ఇంత చక్కని సాక్ష్యము కలిగిన యోబు ఇక్కడ ఏమంటాడు? చూసారా నేను నీచుడను. ఈ యోబు గురించి ఒక పెద్ద ఆయన సాక్ష్యం ఇచ్చాడు. యాకోబు గారు ఏమంటాడంటే, మీరు యోబు సహనం గురించి వింటిరి కదా, మీ సహనము కొరకు యోబును ఏం పెట్టుకోవాలి? మీరు మాదిరిగా పెట్టుకోవాలి. ఆయన సాక్ష్యం ఇచ్చాడు, కరెక్టే. కానీ నేనేమంటున్నానంటే, ఇంత గొప్ప నామ్స్ కలిగిన యోబు, ఇంత గొప్ప ప్రిన్సిపాలిటీస్ కలిగిన యోబు, ఇంత గొప్పగా డిసిప్లిన్ మెయింటైన్ చేసిన యోబు, ఇంత గొప్పగా ఇంకా చాలా ఉన్నాయి, ఇంత గొప్పగా రైచియస్నెస్ మెయింటైన్ చేసిన యోబు, ఇంత గొప్పగా ఎథిక్స్ మెయింటైన్ చేసిన యోబు ఏమంటుండు? నేను నీచుడను. బైబిల్ ఏముందంటే, ఇంగ్లీష్లో NIV ఏముందంటే, కెన్ ఎనీబడీ రీడ్ లౌడ్లీ ప్లీజ్? నేనే జవాబిస్తాను. ఐఎమ్ అన్వర్తీ. హౌ కెన్ ఐ రిప్లై టు యూ? ఐ పుట్ మై హ్యాండ్ ఓవర్ మై మౌత్. ఐ స్పోక్ వన్స్ బట్ ఐ హ్యావ్ నో ఆన్సర్. ట్వైస్ బట్ ఐ విల్ సే నో మోర్. చూసారండి, లార్డ్ ఐఎమ్ అన్వర్తీ. అయ్యా నేను నీచుడను. ఎందుకు యోబు అన్నాడంటే, దేవుని వాక్యం చక్కగా విన్నాం. ఎందుకు అన్నాడంటే, ఐఎమ్ అన్వర్తీ, నేను నీచుడని ఎందుకు అన్నాడంటే, ఈ యోబు దేవునితో వాదం పెట్టుకున్నాడండి. యోబు గారు దేవునితో వాదం పెట్టుకున్నాడు.
వివాదం పెట్టుకున్నాడు. చదువుదామా? మీకు అర్థమై చదవండి. 40వ అధ్యాయము, యోబు 45. మరియు యెహోవా యోబునకు ఇలాగ సెలవిచ్చెను, ఆక్షేపణలు చేయదూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింప వచ్చున, దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వవలెను. సో యోబు గారు ఏం చేస్తున్నారు? మా దేవునితో వాదిస్తున్నాడు. దేవునితో వాదిస్తున్నాడు. దేవుని మీద ఆక్షేపణలు చేస్తున్నాడు. దేవుని మీద నేరారోపణలు చేస్తున్నాడు. దేవుని మీద నిందలు మోపుతున్నాడు. దేవుని మీద నేరములు మోపుతున్నాడు. ఎవరండి? యోబు ఆక్షేపణలు చేస్తున్నాడు. చూడండి, దేవుని మీద నేరము, నిందలు, ఆక్షేపణలు, ఆరోపణలు మోపుతూ ఉన్నాడు. దేవుడు యోబు ఇద్దరు మాట్లాడుతున్నారు. దేవునికి కోపం వచ్చి దేవుడు ఏమన్నాడంటే, చదవండి, అది కూడా చెప్తాను మీకు. దేవుడు ఏమన్నాడంటే, చదవండి 8వ వచనం. చాలా బిడ్డ చూసారా అండి? సో దేవుడు యోబుతో ఏమంటుందంటే, యోబు నీవు న్యాయాన్ని కొట్టివేస్తావా? ఎవరి న్యాయాన్ని బిడ్డ? దేవుని న్యాయాన్ని, నా న్యాయాన్ని, నా నీతిని కొట్టివేస్తావా? దాని కింద ఏముందంటే, ఏముందమ్మా దాని కింద? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద. ఓ మై గాడ్. సో యోబు గారు దేవుని మీద ఏం మోపుతున్నాడు? తొందరగా ఏం మోపుతున్నాడు బిడ్డ? ఇది మీకు అర్థం కావాలి. అపరాధం మోపుతున్నాడు. యు ఆర్ నాట్ కరెక్ట్, ఐ ఆమ్ కరెక్ట్. దేవుని మీద అపరాధం మోపుతున్నాడు. దేవునికి బుద్ధి నేర్పిస్తున్నాడు. ఎవరు? యోబు. దేవునికి సలహాలు ఇస్తున్నాడు. ఎవరండి? యోబు. చూసారమ్మా, చాలా ఉన్నాయి, చెప్తాను నేను. నన్ను గమనించండి దయచేసి. నేను ఆశ్చర్యపోయాను. నేను చాలా ఆశ్చర్యపోయాను. సో యోబు గారు దేవుని మీద ఎలాంటి అపరాధాలు మోస్తున్నాడు అంటే, ఎలాంటి నెపములు మోస్తున్నాడు అంటే, ఎలాంటి ఆక్షేపణలు చేస్తున్నాడు అంటే, నెంబర్ 1, మొట్టమొదటిగా యోబు గారు అంటున్నారు, దేవుడు అంట అన్యాయస్తుడు. దేవుడు అంట ఏమన్నా? దేవుడు అన్యాయస్తుడు. దేవుని వాక్యంలో యోబు గారు అంటారు ఈ మాట. ఇక్కడ ఉన్న చాలా మంది ఆయా సందర్భాలలో, ఆయా సమయాలలో అనరా ఈ మాట? దేవుడు అన్యాయస్తున్నారా? యోబు గారు కూడా దేవుడు అన్యాయస్తుడు. చదవండి దయచేసి. ఎక్కడ అన్నాడంటే, యోబు గ్రంథం 19:6-7 వచనాలు. యోబు గ్రంథం 19:6-7 వచనాలు. రైట్. చూసారండి, తన స్నేహితులతో యోబు గారు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగైతే దేవుడు నాకు చెప్పాడు, అన్యాయము చేసిననియు, ఇంకా చాలండి. చూసారండి, యోబు గారు ఏమంటారు అంటే, ఈ వచనం ప్రకారం యోబు గ్రంథం 19వ అధ్యాయము 6-7 వచనాల ప్రకారము దేవుడు అంట ఆయన పట్ల అన్యాయం చేశాడంట. ఆ తర్వాత ఇంకా మనం ఆలోచన చేస్తే, పక్షి ఎలా వలలో చిక్కుబడుతుందో దేవుడు కూడా యోబు గారిని ఏం చేశాడు? రోగం అనే వలలో చిక్కిన విధంగా చేశాడు. మరలా ఏముందంటే అక్కడ, నేను ప్రార్థన చేశాను. ఏం కొరకమ్మా? విమోచన కొరకు ప్రార్థన చేశాను, విడుదల కొరకు ప్రార్థన చేశాను, మేలు కొరకు ప్రార్థన చేశాను, కానీ నా ప్రార్థనకు ప్రయోజనము ఉంది. అక్కడ నా ప్రార్థనకు ప్రయోజనము లేదు. నన్ను చూడండి, ప్రయోజనం లేదు అంటే యోబు మనసులో ఏముందంటే, ఆయన విషయంలో దేవుడు ఏం చేశాడు? ఇంకోటి చూడండి దయచేసి. ఇంకొకటి చెప్తాను నేను. యోబు గ్రంథం 24:12. త్వరగా 24:12. ఇంకా రైట్. అక్కడ ఏముందంటే అక్రమం అని ఉందండి. దాని అర్థం ఏంటంటే, దేవుడు తన పట్ల అక్రమము చేశాడు, అన్యాయం చేశాడు. ఇంకో మాట ఏమన్నా టేక్ చేసి 27వ అధ్యాయము 1-2 వచనాలు. యోబు 27:1-2.
దేవుని ఆత్మ నా నాసికాంతంలో ఉండుటను బట్టియు నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవము తోడు. రైట్, ఏముందమ్మా అక్కడ? గట్టి చదవండి. నా న్యాయము పోగొట్టుకొనిన ఏంటమ్మా? దేవుని జీవము తోడు. నేను నిదానంగా చెప్తున్నాను. నేను అంటే యోగుకు అర్థం ఏంటంటే, నేను ఈ స్థితిలో ఉన్నప్పటికీ, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, కురుపులతో ఉన్నప్పటికీ, బాధకరమైన ఆ యొక్క స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు నా న్యాయాన్ని ఏం చేశాడు అంటే, నేను న్యాయముగా నడుచుకున్నప్పటికీ నా న్యాయమును దేవుడు కనిపెట్టలేదు అని తన మనసులో, తన హృదయంలో ఏమంటుందంటే, దేవుడు అన్యాయస్తుడు. ఈ వచనాలు నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ప్రశ్న చేస్తాను. నేను కర్మేలు సంగమ్మ, దేవుడు అన్యాయస్తుడా? నన్ను గమనించండి. దేవుడు అన్యాయస్తుడా? ఒక మాట చదవండి దయచేసి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. యెషయా 30:18 వచనం. త్వరగా. అమ్మ 30:18 వచనం. ఎస్. రైట్ అండి. అక్కడ దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అంటే, యెహోవా ఆలస్యము చేస్తున్నాడు, తర్వాత మిమ్మును కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. అంటే నాకేమర్థమైందంటే, యెహోవా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, మిమ్ములను కనుకరించవలనని, మీ మీద దయ చూపించాలని, మీ మీద కటాక్షము చూపించాలని దేవుడు ఏం చూపిస్తున్నాడు? దయ, కనికరం చూపిస్తున్నాడు. ఇంకొక మాట ఉందమ్మా, అది నాకు చదవండి. యెహోవా న్యాయం తీర్చే దేవుడు. అమ్మా, దేవుని వాక్యం వింటున్నా. యోబు గారిని దేవుడు కనికరించాలని, యోబు గారి మీద దేవుడు కృప చూపాలని, యోబు గారి మీద దేవుడు తన కరుణ కటాక్షము చూపించాలని ఏం చేస్తున్నాడు? కొంచెం ఆలస్యం చేస్తున్నాడు. అమ్మ, ధన్యుడు అనే మాట యూజ్ చేసినాం. అమ్మ, ధన్యుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ. సో దేవుని వాక్యం మనందరితో ఏమి మాట్లాడుతున్నదంటే, యోబు లాంటి శ్రమలు మనకు రాకపోయినప్పటికీ, ఆయా పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన నిమిత్తం మనం ఏం చేయాలంట? మనము అది ఆయన ఆలస్యము చేసినప్పటికీ, ఆలస్యము చేయనప్పటికీ, దూరముగా ఉన్నప్పటికీ, దగ్గరగా ఉన్నప్పటికీ ఏం చేయాలి బిడ్డ? మనం అది నాకు కావాలి, కనిపెట్టుకొని ఉండాలి. కానీ యోబు గారు కనిపెట్టుకుంటూ ఏమని చెప్పాడంటే, దేవుడు ఎలాంటి వాడంట? యోబు గారు మాత్రమే కాదండి, దేవుని వాక్యంలో ఇద్దరు చెప్పారు అన్యాయస్తులని. అక్కడ అన్యాయం లేదు, కానీ నేను చెప్తున్నాను. ఒక ఆమె ఏమన్నదంటే, ఆ ప్రాంతం వదులుకొని వేరే ప్రాంతం వచ్చింది. వేరే ప్రాంతం వెళ్ళిన తర్వాత భర్తను, కొడుకులు అందరినీ పోగొట్టుకున్న తర్వాత స్వగ్రామం వచ్చింది, స్వదేశం వచ్చింది. స్వదేశం వచ్చిన తర్వాత ఊరి వాళ్ళందరి దగ్గరికి వచ్చి నయోమి అని అంటే, నన్ను మీరు ఏమనొద్దు, మీరు నయోమి అనొద్దు. మీరు నన్ను ఏమన్నా నయోమి అనగా ఏమన్నారు? మీరు మారా. దానికంటే ముందు నయం ఏం చెప్పిందంటే, సర్వశక్తి మంతుడు నాకు మిక్కిలి లేదు, మీరు కాంటెస్ట్లో ఉన్నారు. మీరు కాంటెస్ట్లో ఉన్నారు అన్న. రైట్. సర్వశక్తి మంతుడు నాకు మిక్కిలి దుఃఖము కలిగ చేశాను, కానీ సర్వశక్తి మంతుడు నాకు అన్యాయము చేశాను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఇక్కడ అన్యాయం చేస్తాడా? చూసారా అండి? ఎస్, వీను ఆ నయనమ్మ గారు కుటుంబ సమేతముగా వెళ్ళారండి. భర్త చనిపోయాడు, కుమారులు చనిపోయాడు. ఆ బాధ, దుఃఖం ఉంటుంది. కానీ క్వశ్చన్ వేయలేం మనం దేవునికి. అంటున్నాను నేను, మనం దేవునికి ఏం వేయలేం? మనం ప్రశ్న వేయలేం. ఆమెకు చాలా బాధ ఉంటుంది. కానీ మీకు తెలుసా, చివరిగా రూతుని వెంట పంపించాడు. చెప్తున్నాను, రూతుని వెంట పంపించాడు. రూతు అత్తగారికి ఆదరణ అయింది. రూతు వంశంలో నుండి, లేకుంటే ఎవరు పుట్టారమ్మా? యేసు ప్రభు పుట్టాడు. ముసలి తన మందు నిన్ను ఓదార్చునే మాట ఉంది బైబిల్లో, తెలుసా అండి? ఇంకొక స్త్రీ కూడా ఉంది. ఈమె కూడా మంచి విశ్వాసం కలది, చాలా మంచి విశ్వాసం, చాలా నమ్మకము కలిగేది. ఈమె కూడా ఏమన్నదంటే, సేమ్ మన నయం అన్నట్లే ఆమె కూడా ఉన్నదండి. విశ్వాసులకు తల్లి ఎవరామె? శారా. ఆమె అజ్ఞానది. తెలుసా ఏమన్నది? చదవండి, బాగుంటుంది ఒకసారి.
ఆదికాండం 16:2 త్వరగా 16:2. గాడ ఉండి పెట్టాను. ఎలా ఉందమ్మా మాట? విశ్వాసులకు తల్లి అయిన శారా, దేవుని ఎందుకు భయభక్తి కలిగిన శారా ఏమన్నది? ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు అంటే దేవుని కంటే ఎక్కువగా ఎవరికి అర్థమైంది? చెప్పండి, ఎవరికి అర్థమైందమ్మా? చాలా ఓవర్గా థింక్ చేసింది. అంటే ఈమెకు అర్థమైందంట, ఏమర్థమైందంట? దేవుడే నాకు పిల్లలు కనకుండా చేశాడు అంటే ఎంత ఓవర్గా ఆలోచన చేసిందో పాపం చెప్తున్నాను నేను. కానీ దేవుడు ఆ మాట జ్ఞాపకం చేసుకొని తిరిగి శారాను కుమారుని ద్వారా ఏం చేశాడండి? దీవించాడు. నేను ఏమంటున్నానంటే, యోబు చెప్పినట్లు దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన కనికరము గల దేవుడు. చెప్తున్నాను నేను. ఓకే, నయోమిని కనికరించాడు, అదే విధముగా శారాను కనికరించాడు. నయోమిని కనికరించిన దేవుడు, శారాను కనికరించిన దేవుడు. ఇప్పుడు మీ అందరినీ దేవుడు ఏం చేయబోతున్నాడు? తొందరగా చెప్పండి, ఏం చేయబోతున్నాడు? ఎస్, కనికరము గల వారు ధన్యులు. చెప్పండి, వారు కనికరము. ఇక్కడ చాలా మంది ఏమంటారంటే, నా మీద దేవుడు కనికరం చూపడం లేదు, నా మీద దేవుని కనికరము ఏమైంది? వెళ్ళిపోయింది. కానీ దేవుడు, యేసు ప్రభు దేవుడు నేను ఏం చేస్తుంది తెలుసా? కనికరిస్తున్నాడు. ఒక మాట దేవుని వాక్యం ఎట్లా ఉందంటే, యేసు ప్రభు ఎంత కనికరం గలవాడంటే, ఎంత ప్రేమ దయాజాలి గలవాడంటే, ఈ కపెర్నహూములో ఒక ఇంట్లో ఉన్నప్పుడు నలుగురు ఒక పక్షవాయు గలవాడిని యేసు ప్రభు ముందు పెట్టేశారు. అప్పుడు యేసు ప్రభు గమనించాడు, దయచేసి అతనిలో పాపములు ఉన్నావని తెలుసు కూడా, అతడు పాపము చేశాడని తెలుసు కూడా ఏం చేశాడు తెలుసా? ఏమన్నాడు ఆయన? నా కుమారుడా, లేచి నీ పరిపెత్తుకొని ఏం చేయాలి? నడువు. అంటే నాకేమర్థమైందంటే, యేసయ్య ఎంత ప్రేమగల దేవుడు అంటే, అతడు పాపములు చేసిన వాడని తెలుసు కూడా అతని పాపాలు యేసయ్య ఏం చేశాడు? క్షమించాడు, తిరిగి ఆరోగ్యం అనుగ్రహించాడు, అతడు లేచి నడిచాడు. అదండి దేవుని కనికరం. రెండవదిగా యోబు గారు దేవుని మీద ఇంకొక అపవాదం పెడుతున్నాడు. మరొక అపవాదం ఏంటంటే, మొట్టమొదటి వాదం ఏంటి బిడ్డ? దేవుడు అన్యాయం. రెండవ అపవాదం ఏంటంటే, చెప్తూ ముందుకెళ్తాను నేను. రెండవ అపవాదం ఏంటంటే, ఆయన దృష్టిలో దేవుడు అంట కఠినమైన వాడంట. ఎలాంటి వాడంట? కఠినమైన వాడు. చూడండి దేవుని వాక్యంలో యోబు గ్రంథం 7:20 ఎవరు చదువుతారండి? రైట్, ఎస్, చాలమ్మా. అంటే ఈ మాటను బట్టి యోబు గారు దేవుని మీద చేసే ఆరోపణ, ఆక్షేపణ ఏంటంటే, దేవుడు ఎలాంటి వాడు అంటామా? కఠినమైన వాడు. అంటే యోబుకు అర్థమైంది దేవుడు కఠినమైన వాడు. నేను మళ్ళీ తర్వాత అన్ని అడుగుతాను నేను, ఎలా కఠినమైన అంటే దేవుడు ఈయన దృష్టిలో. నేను చదువుతాను అది 2021 కదా, 2021. నేను పాపము చేసి తిన నరులను కనిపెట్టువాడా, నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగా ఉన్నాను. నీవేళ గురిపెట్టితివి. ఈ మాట బాగుంది కదమ్మా. నీవేళ అందరూ చెప్పండి, నీవేళ అంటే దేవుడు ఎవరిమైనా గురి పెట్టిండు? అబ్బో, అంటే ఆయన గురి ఏంటంటే సాధారణులు రావాలి, ఆయనకున్న ఆశ అంతా కూడా తీసేయాలి, ఆయన శరీరానికి ఏం చేయాలి బిడ్డ? పురుగులు ఇవన్నీ ఏర్పాటు చేయాలి. అంటే దేవుడు యోబు మీద ఏం పెట్టిండు? అంటే గురి ఏంటంటే, యోబు కష్టాల పాలు కావాలి, యోబు శ్రమల పాలు కావాలి, యోబు వ్యాధి గలవాడు కావాలి, యోబుకున్న అన్ని ఏం చేయాలి? నేను తొందరగా చెప్పండి. దేవుని గురి ఏడ ఉంది? యోబు మీద. పొరపాటున యోబు లాంటి గురి దేవుడు నా మీద మీ మీద ఎట్లా ఉంటుంది? ఏ పుల్లారావు గారు, పొరపాటున దేవుని గురి నా మీద కానీ మీ మీద కానీ యోబుకు పెట్టినట్లు ఉంటే మనం బూడిదలో ఉంటామో, ఇంట్లో ఉంటామో, ఎక్కడికన్నా చెప్పండి, ఏం పర్లేదు, పారిపోతామో. చాలా ఈజీ అని చెప్పడానికి నేను చెప్తున్నాను కదా, చాలా ఈజీ అండి.
దేని బిడ్డలారా, అయినప్పటికీ నా మీద కూడా గురి పెట్టిండు దేవుడు. బ్లెస్సింగ్ మొదలుకొని అందరి మీద దేవుడు ఏం పెట్టాడు చెప్పండి? ఏం పెట్టాడు? గురి. దేవుని గురి కొంతమందికి 5% ఉంటుంది, దేవుని గురి కొంతమందికి చెప్పండి ప్లీజ్ 10% ఉంటుంది, దేవుని గురి కొంతమందికి 50% ఉంటుంది. మనం కాదనలేం, మనం వాక్యం వింటున్నాం, మనం కాదనలేం. సో యోబు అంటున్నాడు, వా యేసయ్యా నా మీద నువ్వు గురి పెట్టావు. అక్కడ ఇంకో మాట ఉంది, నాకు నేనే భారముగా ఉన్నాను, నీవేళ గురి పెట్టితివి, నీవేళ నా అతిక్రమమును పరిహరింపవు, నా దోషము నేల క్షమిపవు, నేను ఇప్పుడు మంటిలో చెప్పండి. అంటే నాకేమనిపించిందంటే ద వే ఆఫ్ ఆస్కింగ్, తెలుగులో ఏమంటారమ్మా? ద వే ఆఫ్ ఆస్కింగ్, అడిగే విధానము సరిగ్గా లేదు, అడిగే విధానము సరిగ్గా లేదండి. నేను చివరిగా చెప్తే మీరు అందరూ ఆశ్చర్యపోతారు, అన్న అందుకొరకు ఇట్లా ఇవన్నీ చెప్పినవా అని. అడిగే విధానం సరిగ్గా లేదు. నాకు నేను భారముగా ఉన్నాను, నీవేళ గురి పెట్టితివి, ఇవన్నీ కూడా అడిగే విధానం చాలా ఇంపార్టెంట్ అండి. నేను చెప్తున్నాను నేను. సో ఈయన మనసులో ఏముందంటే యోబు చెప్పండి, యోబు కఠినమైన వాడు. కొంతమంది దేవుని వాక్యంలో అడిగే విధానం నేను చూసిన, భలే బాగుంటుంది, నేర్చుకోండి అడిగే విధానం. లోతు గారు సొదొమ గొమొర్రా ప్రాంతములో ఇక దేవుడు నాశనం చేస్తానన్న సమయంలో అబ్రహాం గారు అడిగే విధానం ఎట్లా ఉందట? అబ్రహాం గారు అడిగే విధానం ఎట్లా ఉందంటే, నువ్వు దేవుడవు కదా, నన్ను పిలిచినావు కదా, నువ్వు సర్వశక్తి గల దేవుడవు కదా, నీ వాక్యం నా దగ్గరికి వచ్చింది కదా, నేను అడుగుతున్నాను అనలే. దుమ్మును చెప్పండి బిడ్డ, నేను ధూళిని నిన్ను అడుగుటకు నేను తెగించుచున్నాను, దయచేసి నా తమ్ముడిని జ్ఞాపకం చేసి చదవద్దు, మళ్ళీ లేట్ అవుతుంది, అన్నీ నేనే చెప్తాను. నన్ను చూడు అందరికి కూడా. అబ్రహాం అడిగే విధానం, అయ్యా నేను తుమ్మునయ్యా, నేను ధూళిని. ఆ తర్వాత హిజ్కియా గారు అడిగే విధానం, హిజ్కియా గారికి రోగం వచ్చింది కదా, ఆయన అడిగే విధానము, అయ్యా నేను నీతితో యథార్థమైన హృదయముతో నీ సన్నిధిలో నేను ఏ విధముగా నడుచుకుంటున్నో కృపతో నన్ను ఏది బిడ్డ అడిగే విధానం. దావీదు కూడా పాపం చేసిన తర్వాత అయ్యా నేను పాపము చేసిన వాడను, నా తల్లి గర్భములోనే నా తల్లి నన్ను పాపం ద్వారా నేను జన్మించాను అంటే అడిగే విధానం. ఇంకొక వ్యక్తి అడిగే విధానం ఎట్లా చేసిన, ఇంకొక వ్యక్తి ఇలా ఆకాశము తట్టు కందులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు చెప్పండి పాపమే నన్ను, ఇదండి అడిగే విధానం. నలుగురు రకరకాలుగా అడిగే విధానం, కానీ యోబు అడిగే విధానం వేరేగా ఉంది. యోబు మనసులో దేవుడు ఎలాంటి వాడంట? తొందరగా ఎలాంటి వాడు? కఠినమైన వాడు. కానీ వీళ్ళ మనసులలో దేవుడు కఠినమైన వాడు కాదు, కానీ ఎలాంటి వాడు? తొందరగా కనికరం, ప్రేమ గలవాడు. అమ్మా కరబేలేమి సంగమా, నువ్వు ఎప్పుడైతే ప్రేయర్లో కూర్చుంటావో, నన్ను చూడండి, ఎప్పుడైతే ప్రేయర్లో కూర్చుంటావో ద వే ఆఫ్ ఆస్కింగ్ టు గాడ్, నీవు అడిగే విధానం కరెక్ట్ ఉండాలమ్మా. నువ్వు అడిగే విధానం అబ్రహాము, దెన్ హిజ్కియా, దెన్ దావీదు, దెన్ అడిగే విధానం. నిన్ను నీవు పూర్తిగా తగ్గించుకొని దేవుణ్ణి అడగాలి. అప్పుడే నువ్వు దేవుని మనసుని ఏం చేస్తావు? మారుస్తావు అంటే అప్పుడే దేవుని హృదయాన్ని కరిగిస్తావు నువ్వు. అంటే నీ ప్రార్థన ద్వారా, నీ మాటల ద్వారా, నీ దీనత్వము ద్వారా, నీ యొక్క వేదన ద్వారా దేవుని మనసు ఏం కావాలి బిడ్డ? ఏం కావాలి? కరిగిపోవాలి. జాబ్ రాకపోతే, నేను ఈ మధ్య ఒక అమ్మాయి గురించి విన్నాను. జాబ్ అందరూ వచ్చారు, ఇంటర్వ్యూకి అందరూ వచ్చారు, కొంతమందికి జాబ్ వచ్చింది, ఈ అమ్మాయికి జాబ్ రాలేదు. ఈ అమ్మాయి ఫైల్ పెట్టుకొని ఇట్లా మంచిగా ఇలా నిలబడి, సార్ ప్లీజ్ సార్ మా అమ్మ నాన్న పేదవాళ్ళు సార్, మా అమ్మ నాన్న ముసలు సార్, అయ్యా కుటుంబ భారం అంతా నా మీద లేదు సార్ ప్లీజ్ సార్ నాకు జాబ్ ఇవ్వండి సార్ ఎంత జీతం తక్కువైనా సరే నేను జాబ్ చేస్తాను సార్ అంటే, ఆ కఠినమైన మనసు గలవాడు ఈ అమ్మాయి మాటలకు చెప్పండి గట్టిగా, అమ్మాయి మాటలకు కరిగి ఏడ్చిందండి. అమ్మాయి ఏడ్చిందండి, ఇంటికి వచ్చేసి ఏడ్చి సేమ్ అబ్రహాము, హిజ్కియా, సుంకరి
అడిగింది దేవుని, నేను చేసిన తప్పేది ప్రభువా, నా విషయంలో చాలా కఠినాత్ముడుగా ఉన్నాడు. మళ్ళీ ఏడ్చి మళ్ళీ ప్రార్థన చేస్తే ఇంకో ఆఫీసులో దానికంటే శ్రేష్టమైన ఉద్యోగం దేవుడు ఆయనకి ఇచ్చాడు. హల్లెలూయా, గట్టిగా ఆమె చెప్తామా? ఎస్, తండ్రి దేవుని వాక్యం అండి. దేవుని బిడ్డలారా, మీరు దేవుని అడిగేటప్పుడు మీ వే ఆఫ్ ఆస్కింగ్ చాలా ఇంపార్టెంట్. దేవుడు కఠినమైన వాడు అండి. చెప్పండి, దేవుడు కఠినమైన వాడు. చదవండి ఒక మాట, నేను రోజు చెప్తాను మీకు. యెషయా గ్రంథం 26:3, త్వరగా యెషయా గ్రంథం 26:3. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. రైట్, చాలమ్మా. ఎవరి మనస్సు నీ మీద, చెప్పండి, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొని ఉంటుందో వారిని నీవు ఏం చేస్తావంట? పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు. అమ్మా, నీ మనసు, నీ విశ్వాసం, నీ భక్తి, నీ ప్రార్థన ఎవరి మీద ఆనుకొని ఉండాలి? యేసయ్య మీద ఆనుకొని ఉండాలి. నీ మనసు పూర్తిగా ఆయన మీద ఆనుకొని ఉండాలి. అప్పుడు నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే పూర్ణ శాంతి గలవారిగా చేస్తాడు. ఒక ఆయన అంటాడు, సార్ మనకందరికీ దేవుడు అయితే, మనకందరికీ దేవుడు తండ్రి అయితే, మనకందరికీ దేవుడు తండ్రి, ఓకే, పిల్లలకేమో తల్లిదండ్రులు దేవుళ్ళు అంట. అర్థమవుతుందా? మనకైనా దేవుడు అయితే పిల్లలకు తల్లిదండ్రులు ఎవరంట? దేవుడు. పరిశీలన అవుతుర్రా? ఏ పరిశీలన కావకండి. ఎందుకంటే దేవుడు అహరోను పిలిచి ఆయనకి ఎట్లా ఉంటాడు? దేవుడుగా ఉంది ఆ బైబిల్లో, దేవుడుగా. సో మనందరికీ దేవుడు అయితే తల్లి తండ్రి పిల్లలకు ఎవరంట? పిల్లలకు ఏమంటే దేవుళ్ళు. దేవుడు అంతే, దేవునిగా దేవతలు కాదు, దేవుడు. ఈ రోజుల్లో తల్లి తండ్రి, నన్ను చూడండి, తల్లి తండ్రి పిల్లలకు నీతి పాఠాలు కానీ డిసిప్లిన్ నేర్పిస్తే పిల్లలకు నచ్చదు. డిసిప్లిన్ నేర్పిస్తే పిల్లలకు నచ్చదండి. కొన్నిసార్లు మన పిల్లలకు తల్లిదండ్రులు ఎట్లా కనపడతారంటే, ఎవరు చెప్తారమ్మా ఎట్లా కనపడతారు? మన పిల్లలకు డిసిప్లిన్ నేర్పిస్తే మన పిల్లలకు తల్లి తండ్రి ఎట్లా కనిపిస్తారు? దయ్యాల్లా కనిపిస్తారు. ఎట్లా? దయ్యాల్లాగా. ఇలా నువ్వు చేయండి అంటే మనం దయ్యమేగా చేసి మనం చెప్తాం, అన్నీ చెప్తాం మనం. కానీ మన పిల్లలకు కొంచెం మనం ఎట్టుంటామంటే దయ్యాల్లా కనిపిస్తాం. కానీ దేవుని వాక్యం ఎట్లుందంటే, దేవుని వాక్యములో చదవండి దయచేసి. సామెతలు 15:23, త్వరగా 15:23. ఇంతసేపు అమ్మ జర ఉండి బిడ్డ. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చు వానికి ఇచ్చు దానికి, దాని వలన దాని కింద చాలు బిడ్డ. అమ్మ అర్థమవుతుంది కదా? సమయోచితమైన మాట ఎంత మనోహరం. ఇంకో మాట ఇంకా చాలా బాగుంటుంది. సామెతలు 18:13, త్వరగా సామెతలు 18:13. రైట్, సంగతి వినక అనుందామా? సంగతి వినక ముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢత్వమును తన గర్వమును ఏం చేస్తారంట? ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారంటే, నాకే అన్నీ తెలుసు, నేనే పర్ఫెక్ట్, నాకు అన్నీ తెలుసు అని సంగతి వినని వారు ఎంతోమంది ఉంటున్నారు. కానీ బైబిల్ ఏముందంటే, చెప్పిన మాట వినకుండా ఓకే ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూఢత్వం ఏం చేస్తారంట? ఇంకా ఏమైనా ఉందా కింద? తర్వాత ఇంకోటి చదవండి. సామెతలు 19:2-5. సామెతలు 19:2-5. అబ్బా ఏం చదివినా బిడ్డ, తొందరపడి నన్ను గమనించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకునేవారు తప్పిపోతారు. తొందరపడి నిర్ణయాలు తీసుకునేవారు దారి తప్పిపోతారు. తొందరపడి నిర్ణయాలు తీసుకునేవారు దేవుని ఆశీర్వాదాలు. నిజమా కదా బిడ్డ? ఈ రోజుల్లో చాలా మంది ఎలా ఉన్నారంటే, తొందరపడి ఏం తీసుకుంటారు బిడ్డ? తొందరపడి నిర్ణయాలు. నాకు మంచిగా అనిపించింది, నాకు కరెక్ట్ అనిపించింది, ఐఎమ్ ఓకే, ఇది నాకు మంచిది, ఇది నాకు మంచిగా అనిపించింది. కానీ నీకు
చెమదాసనా నీకు మంచిగా అనిపించదు, ఐ డోంట్ కేర్, కానీ నాకు మంచిగా అనిపించింది అని తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఏమైపోతున్నారు? దారి తప్పిపోతున్నావా. మా పాస్టర్కి పాట చేస్తే దేవుని వాక్యంలో ఎవరైనా ఉన్నారండి దారి తప్పిన పోయిన వాళ్ళు? తొందర ఒక మాట చెప్పండి, ఒక్కరు చెప్పండి. తప్పిపోయిన కుమారుడు చూస్తారండి. కానీ నాకేమనిపించిందంటే కొంచెము యోబు గారు కూడా దేవుడు అన్యాయస్తుడు అన్నాడు. దేవుడు చెప్పండి కఠినమైన వాడు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు కానీ ఎవరైనా కానీ సింపుల్గా దేవుణ్ణి ఎట్లా తీర్చుకుంటున్నారంటే, సింపుల్గా దేవుణ్ణి ఎలా తీరుతున్నారు అంటే స్టైల్గా ఎలా తీరుతున్నారు అంటే, నేను కొన్ని రాశాను. నేను అసలు దేవుడు ఉన్నాడా అంటారు. అసలు దేవుడు ఉన్నాడా అంటే, అరే దేవుడు లేకపోతే నువ్వే వాడు, నిజమే కదా. ఇంకొకరు ఏమంటారు అంటే, అసలు దేవుడు చూస్తున్నాడా అంటారు. అసలు దేవుడు చూస్తున్నాడా? ఒకవేళ దేవుడు చూడకపోతే నువ్వు ఉంటావా? రైట్. ఇంకొకరు ఏమంటారు అంటే, నిజంగా దేవుడు అన్యాయస్తుడండి. ఒకవేళ దేవుడు అన్యాయమే చేస్తే నువ్వు ఉంటావా? తొందరగా చెప్పాలి, నువ్వు ఉంటావా? ఉండవండి. ఇదండి దేవుడి వాక్యం. ఇంకొందరు ఏమంటారంటే, నిజంగా దేవుడు గుడ్డివాడండి అంటారా? ఒకవేళ దేవుడు గుడ్డివాడైతే నువ్వు ఉంటావా? ఉండలేరండి. దాని మూడవదిగా యోబు గారు దేవుని మీద వేసిన అపవాదం, ఆర్గ్యుమెంట్ ఎవరు చెప్తారు? ఏమై ఉండొచ్చు మూడవదిగా? మూడవదిగా దేవుడు యోబు మీద వేసిన అపవాదం, ఆక్షేపణ ఏమేశాడంటే, దేవుడు అంట దౌర్జన్యం చేస్తాడట. దౌర్జన్యం ఏం చేస్తారు బిడ్డ? దౌర్జన్యం. అలాగానన్నా, నిజంగానన్నా అంటే చదవండి దయచేసి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. యోబు 13 ముగిస్తాను నేను. చాలు బిడ్డ, అక్కడ ఉండు బిడ్డ దయచేసి, నన్ను గమనించండి దయచేసి. సో దేవుని వాక్యంలో దేవుడు ఏమంటున్నంటే, యోబు ఏమంటున్నంటే, దేవా దౌర్జన్యము చేయుట నీకు, ఓ మై గాడ్, ఏమో ఉంది కదా మాట, నేను తప్పితలేం కదా, నన్ను చూడండి దయచేసి. దౌర్జన్యం చేయుట నీకు సంతోషమా? అన్యాయము చేయుట సంతోషమా? కఠినమైన మనసు కలిగి ఉండడం నీకు సంతోషమా? అమ్మ మీకు ఏమర్థమైందో కానీ అక్కడ ఏముందంటే, నీవు నా మీద దౌర్జన్యం చూపిస్తున్నావు, నేను ఈ విధముగా శ్రమలు పొందుట నీకు ఇష్టమైంది. కానీ దేవా నువ్వు ఏం చేస్తున్నావంటే, నన్ను చూడండి, ఏం చేస్తున్నావంటే అక్కడ ఒక మాట ఉంది, దుష్టుల మీద, పాపుల మీద, అపహాసకుల మీద, దుర్మార్గుల మీద నువ్వు ఏం చూపెడుతున్నావు? నువ్వు ఉంది కదా బిడ్డ, వెరీ గుడ్, మంచి సహాయం చేశారు నాకు. నువ్వు ఏం చూపెడుతున్నావు? దయ చూపిస్తున్నావు, కరుణ చూపిస్తున్నావు, ప్రేమ చూపిస్తున్నావు, కానీ నా మీద ఏం చూపెడతలేవు? చెప్పండి. దయ చూపిస్తలేదు అంటే యోబుకు ఏమర్థమైందంటే, తెలుగులో చెప్పినవారు నేను, దేవుడు అంట పార్షియాలిటీ చూపిస్తుంది. ఏం చూపిస్తున్నాను? ఏం చెప్పినా బిడ్డ, దేవుడు పక్షపాతం. ఇంత నీతిమంతునిగా ఉంటే, ఇంత న్యాయముగా ఉంటే నాకేమో శిక్ష పెట్టేశావు. అక్కడ నీచులు, దౌర్భాగ్యులు, పాపులు వాళ్ళందరూ ఉన్నప్పటికీ వారి మీద ఏం చూపెడుతున్నావు నువ్వు? అమ్మ అర్థమవుతుంది బిడ్డ. మరి ఏమనుకోవాలి చెప్పండి, ఏమనుకోవాలి చెప్పండి. చూడండి, దేవుడు పక్షపాతం చూపెడుతున్నాడు. యోబు గారి మనసులో ఆ విధంగా అనుకుంటున్నాడు. అయ్యా అంటే నాకేమర్థమైందంటే, నన్ను ఈ విధముగా చేయుట నీకు సంతోషముగా ఉందన్నమాట. దట్ ఈజ్ ఏంటండి? దౌర్జన్యం అండి. ఒక ప్రశ్న చేస్తాను మీకు నేను, అసలు దేవుడు దౌర్జన్యం చేస్తాడా? నన్ను గమనించండి, అసలు దేవుడు దౌర్జన్యం చేస్తాడండి? యోబు గారేమో ఆ విధంగా అంటున్నాడు, దేవుడు దౌర్జన్యం చేయడండి. చదవండి దయచేసి త్వరగా. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం, త్వరగా 10-13. ఇంతసేపు ఎస్, చాలు బిడ్డ. మీకు సహింప కలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మలను శోధింపనీయడు. దెన్
ఆయన శోధనతో కూడా శ్రమతో కూడా తప్పింపగలగజేయుటకు. చెప్పండి బిడ్డ. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, దేవుడు దౌర్జన్యవంతుడా? దేవుడు దౌర్జన్యం చేస్తాడా? అంటే బైబిల్ ఏముందంటే, నీకు శ్రమ వచ్చినా, నీకు దుఃఖం వచ్చినా, నీకు కష్టం వచ్చినా, నీకు వేదన వచ్చినా, నువ్వు కన్నీరు కారుస్తున్నా, వాటన్నిటి నుండి నేను ఏం చేస్తాను? నేను తొందరగా ఏం చేస్తాను? నేను తప్పిస్తాను. ఇంకోటి బైబిల్లో ఒక చోట ఏముందంటే, ఆయన దౌర్జన్యం చేయడు కానీ చదవండి. యెషయా గ్రంథం 53 తొందరగా. వెరీ గుడ్, అర్థమైంది. చదవండి గట్టిగా. 53:7 చాలమ్మా, అదొక మాట నాకు కావాలి అమ్మ. అర్థమవుతున్నా బిడ్డ? ఆయన దౌర్జన్యం చేయడు ఆయన, కానీ ఏం చేస్తారమ్మా? ఆయన దౌర్జన్యం అందేను. మీకు తెలుసు అమ్మా, యోబు గారేమో, అయ్యా నువ్వు పార్షాలిటీ చూపెట్టినావయ్యా, నువ్వు పార్షాలిటీ, నన్ను గురించి నువ్వు ఆనందిస్తున్నావయ్యా, అయ్యా దౌర్జన్యం చూపించావయ్యా అంటే ఇక్కడ ఏముంది? నన్ను దౌర్జన్యం, ఆయన దౌర్జన్యం అందేను అమ్మ. ఇంకొక మాట చెప్పన్నా, సిలువలో దొంగ ఒక దొంగ పశ్చాత్తాపడి, అయ్యా ఏముందమ్మా కదా, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు దౌర్జన్యం చేశాడు. ఏమన్నా వెంటనే నేడు నీవు నాతో కూడా తొందరగా ఇక్కడ స్టాప్ చేస్తానమ్మా నేను. సో యోబు దృష్టిలో ఆయన వాదం ఏంటంటే, ఆయన ఆక్షేపణలు ఏంటంటే, ఆయన నేరపవాదం ఏంటంటే, దేవుడు అన్యాయస్తుడు, దేవుడు కఠినమైన వాడు, దేవుడు దౌర్జన్యం. ఇక్కడ నేను ఆగుతున్న ఒక మాట, ఒక గొప్ప కవి ఒక పాట రాశాడండి. ఎంత మంచి పాట రాశాడంటే, ఇదే కరెక్ట్ సరిపోయింది, ఈ యొక్క వాక్యానికి కరెక్ట్ సరిపోయింది. ఆ మాటలు నాకు టచ్ అయినాయి. ఆ మాటలు ఆయన ఏమని రాశాడంటే, ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు, చిత్రమైన గారడి చేస్తున్నావు, తమాషా ఎక్కడో పోవకండి, మీరు ఇక్కడే ఉండండి, తీసుకెళ్తాతోని నేనే, తీసుకొచ్చేవాడిని కూడా నేనే. ఆ రోజుల్లో భక్తులు, కవులు ఏమండి ఆ ఒక్క మాటలో రాసేసాడండి, మన చరిత్ర రాసేసాడండి. ఈ పాట ఎవరు పడారంటే బాలసుబ్రహ్మణ్యం పడాడు. మీకు తెలుసా, పాట పాడిన వ్యక్తే ఆయన తలరాత మారిపోయింది. చివరిగా ఆయన మరణం కూడా ఘోరంగా కరోన ద్వారా ఆయన చనిపోయాడు. ఆయన చెప్పాడంట, డాక్టర్ గారు ఎన్ని డబ్బులను ఇస్తాను, కోట్లు ఇస్తాను, లక్షలు ఇస్తాను, కానీ నేను బ్రతకాలి. సో నాకేమర్థమైందంటే, బ్రతుకుట ఆయన చిత్తము, చనిపోవట కూడా ఆయన చిత్తం. చూసారా? సో నాకేమర్థమైందంటే, నువ్వు దేవుని మాట వింటే, నన్ను చూడండి, నువ్వు దేవుని మాట వింటే నీ తలరాత దేవుడు మారుస్తాడు. నువ్వు దేవుని మాట వింటే నీ తలరాత, నువ్వు దేవుని మాట వినుకుంటే, మీకు అర్థం కాలేదా? నీవు దేవుని మాట వింటే నీ తలరాత దేవుడు మారుస్తాడు. నువ్వు దేవుని మాట వినకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, నీవు దేవుని మాట వింటే నీ తలరాత మారుస్తాడు. నీవు దేవుని మాట వినుకుంటే నీ తమాష చూస్తాడు. బాగుందండి మాట? ఎస్ దాన్ని బిడ్డారు. అందుకొరకే కొందరు ఏమంటారంటే ఏంట్రా తమాషా చేస్తున్నావు, అంతే కదా, తమాషా చేస్తున్నావు. దాని బిడ్డారు, వాక్యాన్ని మనం ఆ విధంగా ఆలోచన చేయాలి. ఇప్పుడు నేను చివరిగా ఒక వాక్యాన్ని ముగిస్తాను. నేను ఎందుకు యోబు అన్నాడంటే నేను నీచుడను. ఎక్కడుందమ్మా మాట? చదువుదామా 4:44 వచ్చినాం. నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఒకవారు మాట్లాడి తిని నేను మరలా నోరెత్తను, 2 సార్లు మాట్లాడి తిని కను. రైట్. ఎందుకన్నాడంటే, ఇంతకుముందు ఈ మాటలన్నీ ఎవరన్నారమ్మా? నేను చెప్పిన మాటలు ఎవరన్నారు?
యోబు అన్నాడు. నన్ను చూడండి, యోబు అని అయ్యా నేను చెప్పడం ఏంటి పొరపాటు. నేను ఈ విధంగా అనుకున్నాను, ఈ దృష్టితో నేను చూశాను బట్ నేను ఎవరిని నీచుని. నేను ఇంకో ప్రశ్న చేస్తాను. ఇంకో ప్రశ్న, అమ్మా అయ్యా కరిమేలు ఇప్పిస్తానమ్మా. యోబు చూడండి, యోబు కావాల్సుకుని అనేదండి దేవుడిని, కావాల్సుకొని మనస్ఫూర్తిగా కక్షతో కావాల్సుకొని మనస్ఫూర్తిగా అనాలే దేవుణ్ణి అని అనలేదండి. ఆయన ఉద్దేశం అది కాదండి. నేను ఏమంటున్నా అంటే ఆయనకున్న బాధ, చెప్పండి అర్థమైంది మీకు? ఆయనకున్న బాధ ఓదార్చుకోలేక, దుఃఖమును ఓడ్చుకోలేక, బాధను ఓడ్చుకోలేక, ఆ బాధలన్నీ దిగమిగుకొని ఆ మాటలు నాడండి దేవుణ్ణి. నేను ఇంకో మాట చెప్తా, ఆ మాటలు అన్నప్పటికీ కూడా యోబు విశ్వాసంలో కోల్పోలేదు. రైటనా? ఆ మాటలు అన్నప్పటికీ కూడా యోబు వెనక్కి తిరిగి పోలేదు. ఆ మాటలు అన్నప్పటికీ కూడా ఆయన చనిపోయే వరకు దేవుణ్ణి చెప్పండి హత్తుకొని ఉన్నాడు. కొందరైతే అనేస్తారండి, కొందరైతే అనేస్తారు. అందుకొరకు ఎవరెవరైతే అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారో ఈ వాక్యము ద్వారా మనం ధైర్యం ఉండాలని దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడండి. ఆ దుఃఖము తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక, ఆ చింత వేదన తట్టుకోలేక అలా అని తిరిగి నేను నేర్చున్నాను. శ్రీమతి యోబును అరివిత్మి ఎవరమ్మా? శ్రీమతి యోబు భార్యకి పేరుందా? శ్రీమతి యోబును అందరూ ఆడిపోసుకుంటారు, చాలా మంది ఆడిపోసుకుంటారు. దేవుని చిత్తం అయితే నేను నెక్స్ట్ వాక్యం చెప్తాను నేను. అంటే ఆమె కూడా ఎందుకు ఆ మాట అన్నదంటే యోబు బాధ చూడలేక, యోబు కష్టం చూడలేక. ఓకే, అది నెక్స్ట్ ప్రసంగం అవుతుంది. దేవుని బిడ్డలారా, యోబు ఈ విధంగా అన్నందుకు ఒక మాట వినిపిస్తాను నేను, చదవండి దయచేసి. చివరిగా యోబు గ్రంథం 42 1-2. చాలా థ్యాంక్ యూ అక్క. మీకు ఎంతమందికి అర్థమవుతుందో కానీ అక్కడ మళ్ళీ చదువుక. అప్పుడు యోబు నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీకు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరనియు నేను ఇప్పుడు తెలుసుకున్నాను. చాలమ్మా, చూసారా అండి, అన్ని చెప్పేశాడు. ఎవరు? నేను చెప్పినవన్నీ చెప్పేశాడు. నేను అన్ని మీకు క్వశ్చన్ చెప్పాను, ఆన్సర్ చెప్పాను, ఎందుకన్నాడు, ఏ విధంగా అన్నాడు, ఎవ్రీథింగ్ సెడ్ అన్ని చెప్పేశాడు. సో చివరిగా ఏమంటుందంటే నీవు సమస్తమైన క్రియలు చేయగలవని, తర్వాత నీవు చేసినది ఏది కూడా నిష్ఫలము కానిదని నేను తెలుసుకుంటాను. చూసారా అండి అమ్మ, ఈ మాట కర్మేలేమి సంఘంలో ప్రతి ఒక్కరు ఈ మాట ప్రతి ఒక్కరు అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్. యోబుకు అంత స్థితి అది మనకు రాకపోయినప్పటికీ, అక్కడక్కడ కొన్ని పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పటికీ ఇది చేసుకోవాలి. అయ్యా నువ్వు సమస్తమైన క్రియలు చేయగల దేవుడవయ్యా అని ఆ వచనం ఎత్తుకొని ప్రార్థన చేయండి. మీకు తెలుసా, యోబు నన్ను ఇలా అంటావా, యోబు నన్ను ఈ విధంగా అంటావా యోబు అని దేవుడు కక్ష పెట్టుకోలేదండి. దేవుడు యోబుని ఏం చేశాడంటే, చదవండి, ఏం చేశాడంటే 42:10 వచ్చిన 42:10 అమ్మ అర్థమైంది కదమ్మా, ఇది ఆన్సర్ అన్నమాట. నన్ను గమనించండి. సో యోబు ప్రార్థన చేశాడు, క్షేమస్థితిని దేవుడు తిరిగి కలగజేశాడు, తిరిగి 2 దేవుడు యోబును ప్రార్థన చేద్దాం. అందరి తాలో వచ్చినట్లేదు ప్రార్థన చేద్దాం. నిశ్శబ్దముగా ఉండాలి దయచేసి.